గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్తలకు వెళ్దాము. సో మీకు తెలుసు, ఇక్కడ మన ప్రధాన వార్తలు మన షేర్లను ప్రభావితం చేసే వార్తలను చదువుతున్నాము. అవి ఇంపార్టెంట్ ఫండమెంటల్ కంపెనీ గురించి. సో వాటిని గ్రహించండి. ఈరోజు 17th January 2024. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ యూట్యూబ్లో ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఫ్రీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సుమిత్ బాడియా, జీప్ న్యూస్ ఎక్స్పర్ట్, డైలీ టిప్స్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ డిమాట్ అకౌంట్లో చూస్తే వాళ్ళకి డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. సో ఫండమెంటల్ షేర్స్ను సిప్మెట్లో కొన్ని ఎవ్రీ డిప్లో 5% 10% కొన్ని, తర్వాత 5-20% రైజనబుల్, కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి 50%. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు బడ్జెట్ రానుంది, ఎలక్షన్స్ రానుంది కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి. సో ఈరోజు కూడా మార్కెట్ చాలా బాగలేదు. మొత్తం మన మన యూఎస్ఏ మార్కెట్ అండ్ ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కూడా చాలా పడింది. ఈరోజు మనకు ఘోరంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రాఫిట్లో బుక్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవడం మంచిది. సో ఈ 2-3 months ఇలానే ఉంటుంది, అది గుర్తించండి. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్ట్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. మీకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా లాభం చేకూరుస్తుంది. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, బిలీవ్నెస్, నమ్మకం ఉండాలి, డిసిప్లిన్, క్రమశిక్షణతో, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, కరేజ్తో, ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. లాంగ్ రన్లో కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత కనీసం 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీకు ఆ షేర్లు హెచ్చుతగ్గులు చూసే అవకాశం ఉంటుంది. అండ్ సొంత మనీతోనే బిజినెస్ చేయాలి. అప్పు చేసి బిజినెస్ ఇంతో డబ్బు పెట్టకూడదు. సో బిజినెస్ ఇండెక్స్ మీకు యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్స్ కూడా మనం గమనించాలి. సో వీటి యొక్క మార్కెట్ ప్రభావం కూడా మనకు ఉంటుంది. సో ఈరోజు ఈ మార్కెట్ మనం గమనించడం మూలంగా ఈరోజు మన మార్కెట్ పడుతుందని తెలుసు. కాబట్టి కొన్నవారు కొద్దిగా ఆగి తర్వాత కొద్దిగా సెటిల్ అయిన తర్వాత కొనడం మంచిది. కాబట్టి ఇలాంటి ఇండెక్స్ను చూడడం అనేది మంచిది. డౌ జోన్స్ అంటే అమెరికాలో డౌ జోన్స్ 232 డౌన్ అయింది నిన్న. నాస్డాక్స్ 28 పాయింట్ డౌన్ అయింది. S&P అండ్ 18 పాయింట్ డౌన్ అయింది. అట్లనే మన యూరోపియన్ మార్కెట్స్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మన్లో ఇంగ్లాండ్లో 37 పాయింట్స్ డౌను, ఫ్రాన్స్లో 13 పాయింట్స్ డౌను, జర్మన్లో 850 పాయింట్ డౌన్. సింగపూర్, ఆసియాలో కూడా ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ఏకంగా 200 పాయింట్స్ డౌన్ నడుస్తుంది. చైనా కూడా 10 పాయింట్స్ డౌన్ నడుస్తుంది. తైవాన్ కూడా 17 పాయింట్స్ డౌన్ నడుస్తుంది. జపాన్ మాత్రం గత 3 days నుంచి కూడా అప్లో ఉంది. ఈరోజు కూడా 290 అవుతుంది. బట్ దీని యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్పై ఉండకపోవచ్చు, అది గమనించండి. నేను ఫారినర్స్ సుమారు 650 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 369 crores సెల్ చేశారు. నేను మొత్తం ఇండెక్స్ మొత్తం డౌన్ ఉంది. చూడండి ఈ పట్టికను. సో ఈ పర్టికులర్ ఆల్మోస్ట్ అన్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, SNX, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా ఉంది. అండ్ ఇండియావిక్స్ కొద్దిగా తగ్గింది. ఇండియావిక్స్ తగ్గుతుండాలి. ఇండియావిక్స్ తగ్గితే మార్కెట్ పడుతుంది. అండ్ ఇండియావిక్స్ పెరిగితే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న లాజిక్ కూడా గమనించండి. అండ్ నిఫ్టీ పుట్ రేషో, కాల్ రేషో కూడా నిన్న కొద్దిగా తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంది. 1 కంటే ఎక్కువ ఉంటే కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే నిన్న 1.51 ఉంటే ఇప్పుడు 1.2 ఉంది. అయినా ఇది డేంజర్ జోన్లో ఉంది, అది గమనించండి. ఇక్కడ సోషల్ వాటర్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది, అది గుర్తించండి. ఇక్కడ ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్, దాని యొక్క హైయెస్ట్ ఇయర్లో, అట్లా ప్రాఫిట్ లాస్ట్ ఇయర్, క్యాపిటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో మీరు కూడా షేర్ యొక్క వీక్నెస్, స్ట్రాంగ్నెస్ తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే దాని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంటే అది మంచి కంపెనీ మనం పరిగణించవచ్చు, అది గమనించండి. సో ఈనాడు ఇప్పుడు ఆల్మోస్ట్ రిజల్ట్స్ సీజన్ వస్తుంది కాబట్టి కొన్ని సంస్థలు లాభాలు పడించాయి. కాబట్టి ఆ సంస్థలు ఇప్పుడు గమనించి, అండ్ ఈరోజు మార్కెట్ తగ్గినా రేపు మళ్ళీ రేపు కానీ తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తుంచుకొని తగ్గినప్పుడు మంచి అవకాశంగా కొన్ని అక్యుములేట్ చేసుకోవాలి. ఫెడరల్ బ్యాంకు చాలా 23% మన నెట్ ప్రాఫిట్ పెరిగి 1035 crores సంపాదించింది క్వార్టర్లో. దీని కరెంట్ మార్కెట్ 150 హైయెస్ట్, 3864 లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 470 crores. దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎక్కువ చాలా సంపాదిస్తుంది కాబట్టి మంచి కంపెనీగా మనం గుర్తించాలి. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా
34% అప్ అయింది, 1036. ఈ బ్యాంక్ కూడా మీకు ఆల్మోస్ట్ నేను 20 రూపీస్ నుంచి చెప్తున్నాను. ఈ బ్యాంక్ కూడా ప్రస్తుతము తగ్గినప్పుడు తీసుకోవాలి షేర్, తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే 50 రూపీస్ ఇప్పుడు హైయెస్ట్లో ఉంది, 50 కరెంట్ మార్కెట్ 50 హైయెస్ట్ 3068 క్రోర్స్. దీన్ని ప్రాఫిట్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ పెరుగుతుంది. 7081 క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్. ఎప్పుడైతే దీని యొక్క ప్రాఫిట్ 7081 క్రోర్స్ దాటుతుందో ఈ షేర్ యొక్క బ్యాంక్ షేర్ యొక్క రేటు బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ షేరు ఈరోజు పెరిగిన కొద్ది తీసుకోవాలి, ఇంకా తగ్గినప్పుడు ఎక్కువ తీసుకోవాలి గుర్తించండి. సాక్షి, ఆంధ్రజ్యోతిలో బిజినెస్ వార్తలు లేవు. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఎల్ఐసి అనేది చూస్తుండగానే ఆల్మోస్ట్ 400 రూపీస్ పెరిగింది కింద నుంచి. అండ్ నిన్న హైయెస్ట్ అంటే దాని యొక్క యాక్చువల్ దాని రేటు 902 మన పబ్లిక్ ఆఫర్ చేసింది షేర్ హోల్డర్కు. ఇప్పుడు ఆల్మోస్ట్ 900 వచ్చింది. కరెంట్ మార్కెట్ 893. అండ్ ఇంకొక వార్త కూడా వచ్చింది, బై ఫైనాన్షియల్ 34 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం డబుల్ అవుతుందని చెప్పారు. కాబట్టి ఫ్యూచర్లో ఇన్సూరెన్స్కు బాగుంది. అండ్ మీకు ప్రతిసారి పదే చెప్తున్నా, ఇన్సూరెన్స్ సెక్టర్లో మెయిన్గా ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి లైఫ్స్ ఈ రెండు, లేకుంటే ఎస్బీఐ లైఫ్ కానీ ఐసిఐసి లైఫ్ ఉన్నాయి. నాలుగు కూడా మీరు పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో వచ్చే లాభం ఉంటుంది. సో మార్కెట్ పడుతున్న తరంలో వాటిని అక్యుములేట్ చేయడం మంచిది. సో ఎల్ఐసి ప్రస్తుతం 893 ఉంది, హైయెస్ట్ 900. ఇది 1000కు పోయేటట్టు చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి బయింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి గుర్తించండి. 37,231 క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 6,325 దీని యొక్క క్యాపిటల్. ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా 5 ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు, అది గుర్తించండి. తగ్గినప్పుడు ఎటువంటి భయపడకుండా దీన్ని తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం బీపీసీఎల్ కూడా గత 2 రోజులు పెరుగుతుంది. ఈ రోజు మొమెంటం ఉంది. 473 కరెంట్ మార్కెట్, 48 హైయెస్ట్, 28,975 క్రోర్స్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 2,129 క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది. అండ్ ఇది ఎలక్షన్ తర్వాత దీని యొక్క సేల్ కూడా చేయకపోతారు, సేల్ చేయొచ్చని ఒక వార్త కూడా వస్తుంది, ఇంతకుముందు కూడా వచ్చింది. సో ఇది ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఎమర్జీ స్పెషలిస్ట్ కూడా మంచి జంప్ ఇచ్చింది. 71% ప్రాఫిట్లో, 107 ఆల్మోస్ట్ 108 క్రోర్స్. సో ఇది కూడా ఆల్మోస్ట్ చాలా పెరిగింది. బట్ ఇలాంటి షేర్ కూడా తగ్గినప్పుడు కొద్దిగా తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి ఎక్కువ రేటు పెరగడానికి తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. 392 కరెంట్ మార్కెట్, 319 హైయెస్ట్, 377 క్రోర్స్ దీని యొక్క ప్రాఫిట్, 44 క్యాపిటల్. సో మార్కెట్ పడుతున్నప్పుడు ఇలాంటి షేర్ పడుతుంది. ఫండమెంటల్ కంపెనీ అయినా కానీ ఇలాంటి షేరు మిడ్ క్యాప్కి సంబంధించినవి కాబట్టి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం ఐఆర్డీ రీసెంట్ లిస్టు 120 ఉంది. ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి 4 టైమ్స్ పెరిగింది. ఇండియన్ వరల్డ్ బ్యాంక్ కూడా ఎంఓ పెట్టుకుంది రెన్యూవబుల్ ఎనర్జీలో. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ షేరు ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గర ఉంది. ఇప్పుడున్న టైంలో కొద్దిగా మొత్తాలు చూసుకొని తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. 100 బిలో వచ్చితే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 120 ఉంది, 128 హైయెస్ట్, 865 క్రోర్స్ యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్, 2,285 క్రోర్స్ క్యాపిటల్. ఎప్పుడైనా గుర్తించండి, క్యాపిటల్ కన్నా ఎక్కువ వస్తుంటే అప్పుడు కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా మారుతుంది. కాబట్టి క్యాపిటల్ కన్నా తక్కువ సంపాదిస్తే కొద్దిగా ఆ షేర్లను ఎక్కువ మన అమౌంట్ను ఎక్కువగా పెట్టకుండా తక్కువ పర్సెంటేజ్లో పెట్టాలి. అంటే 100 రూపాయలు షేర్లో పెట్టే బదులు ఇందులో 5-10% పెట్టాలి, అది గుర్తించండి. ఎందుకంటే పడినప్పుడు ఇవి చాలా ఘోరంగా పడిపోయే అవకాశం ఉంటుంది. స్టాకేజ్ ప్రకారం జిందాసు కూడా 100 రూపాయల నుంచి రికమెండ్ చేస్తూ ఉంది మన దగ్గర. ఇప్పుడు దాని యొక్క ప్రాఫిట్ 512 క్రోర్స్ మన క్వార్టర్లో, అండ్ 143 క్రోర్స్ దీని క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది. 519 హైయెస్ట్, 530 దీని యొక్క హైయెస్ట్, అండ్ 1,405 క్రోర్స్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 64 క్రోర్స్ దీని క్యాపిటల్ తక్కువ ఉంది. బట్ ఈ షేర్ చాలా పెరిగింది, అది గుర్తించండి. వీటిని ఈ షేర్లు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. ఎన్బిసిస్కి మళ్ళీ మరొక ఆర్డర్ వచ్చింది, ప్రతిసారి వస్తుంది. ఎన్బిఎస్కి మేము చెప్తున్నాము 100 రూపాయలకు అయ్యే ఛాన్సెస్ ఉందని శాస్త్రాలు చెప్పాము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఇలాంటి షేర్లు ప్రస్తుతం తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి షేర్ను అక్యుములేట్ చేసుకోవాలి. అంటే ఇప్పటి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వీళ్ళు తగ్గినప్పుడు తీసుకుంటే అక్కడి నుంచి కింద నుంచి పైకి ఎక్కువ పెరిగే ఛాన్స్ కనిపిస్తాయి, అది గుర్తించండి. 90 రూపీస్ కరెంట్ మార్కెట్, 95 హైయెస్ట్, 376 దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 180 క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్. మనీ కంట్రోల్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్ ఇచ్చింది. రిజల్ట్ పరంగా బాగానే ఉంది, కానీ నిన్న ఏడిఆర్ అక్కడ తగ్గిపోయింది ఫారెన్లో. చాలామంది ఈరోజు సెల్ రికమెండెన్స్ ఉంది. సో ఈరోజు రిజల్ట్ బాగా ఇచ్చినా దానికి
అనుకున్నంత లేదని చాలామంది చెప్తున్నారు. దీని యొక్క ఏరియా కూడా మన యూఎస్లో పడిపోయింది. ఈరోజు మార్కెట్ పడే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి సో కొద్దిగా దీన్ని ఆచితూచిగా మీరు దీన్ని వివరించండి. 1670 కరెంట్ మార్కెట్, 1758 హైయెస్ట్, 15,034 crores లాస్ట్ ప్రైవేట్, 758 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది. బట్ ఈ షేర్ను ఫండమెంటల్ కంపెనీ కింద తీసుకొని ట్రేడింగ్ కింద కాకుండా ఇప్పటి నుంచి కూడా దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్లో రాను రోజు 2000 దాటే అవకాశం ఉంది. తగ్గినప్పుడు మంచి అవకాశం అనుకోండి దీన్ని అక్యుమిలేట్ చేయడం మంచిది. ఐసిఐసిఐ సెక్యూరిటీగా మంచి లాభాలు ప్రకటించింది. దీని యొక్క కరెంట్ మార్కెట్ 784, 800 దీని యొక్క మన హైయెస్ట్ రేటు 1423 కరెంట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 162 crores క్యాపిటల్. ఈ షేర్ కూడా బైబ్యాక్ తీసుకొని ఎవరు కూడా సరెండర్ చేయలేదు కాబట్టి ఈ షేర్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది, గమనించండి. ఐఎస్ఐ లాంబర్గా మంచి రిజల్ట్ ప్రకటించింది. 431 crores, 1374 దీని యొక్క కరెంట్ మార్కెట్, 1492 హైయెస్ట్, 1836 దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 491 crores దీని యొక్క మన క్యాపిటల్. సో ఇది మన డిమాట్ అకౌంట్ ఎంతెంత పెరుగుతుందో దీనికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొని వచ్చారు. ఓటర్ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్తున్నారు. అందులో మీకు పెద్దసారి చెప్తున్నారు లెమన్ ట్రీ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా ఈవెన్ 135 ఉంది, 100 వచ్చినా కిందకి వచ్చినా తీసుకొని షేర్ ఒకవేళ మార్కెట్ మూలంగా కంపెనీ పరంగా బాగుంది, మంచి ఎక్స్పాన్షన్ ఉంది. ఫ్యూచర్ కూడా మన ఓటర్ ఇండస్ట్రీ బాగుంది. ఇప్పుడు తక్కువలో ఉన్నాయి కాబట్టి ఈ షేర్ను కూడా అక్యుమిలేట్ చేయడం అనేది మంచిది. 135 కరెంట్ మార్కెట్, 138 హైయెస్ట్, 130 crores దీని యొక్క క్యాపిటల్, 792 crores దీని యొక్క క్యాపిటల్, 130 crores దీని యొక్క ప్రాఫిట్. సో క్యాపిటల్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో క్యాపిటల్ కన్నా ఎక్కువైనప్పుడు మంచిగా ఉంది. ఫ్యూచర్లో ఇది బాగా రాణించే అవకాశం ఉంది. సో మా ఛాయిస్ చేస్తుంది కదా నాకు ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాగుంది, తక్కువ రేట్లో ఉంది. దీన్ని అక్యుమిలేట్ చేయడం మంచిది. ఒకవేళ ఈరోజు టెక్నికల్గా తగ్గినా కానీ దీన్ని అక్యుమిలేట్ చేస్తే ఫ్యూచర్లో 100 రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది, అది గుర్తించండి. అండ్ ఎస్టేట్ కూడా మీకు ఎన్బిసిసి ఇచ్చాము, ఎన్బిసిసి కూడా ఇప్పుడు ఈరోజు వార్తలు ఉంది, అది గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో చాలా 15 షేర్స్ ఉన్నాయి, వాటిని గమనించండి. ఇక్కడ లిస్ట్ ఉంది. సో ఈ షేర్లు ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో అంటే ఈరోజు వీటిని ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు. క్యాష్ సెగ్మెంట్ కొనవచ్చు. సో ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, అమ్మడానికి వీలుంటుంది కాబట్టి ఈ షేర్లో ఈరోజు కదలిక కొద్దిగా తక్కువ ఉంటుంది, అది గమనించండి. అయితే ఈరోజు రిజల్ట్స్ సీజన్స్ కాబట్టి ఈరోజు Mindtree, ICICI Pru Life, IIFL Limited, Alok Industry, Happiest Mind, Steel Stripes Well, Som Distillery, Star Housing Finance, Specialist Restaurant, Ganesh Housing ఇవి రిజల్ట్ రానుంది కాబట్టి ఈ షేర్లో కూడా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది, వాటి గురించి. రేపు 18 రేపు కూడా పొలిక్యాబ్, టాటా కమ్యూనికేషన్, ఇండస్ బ్యాంకు, జిందాల్ లిమిటెడ్ అండ్ మెట్రో బ్రాండ్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీ, స్టెర్లింగ్ అండ్ విల్సన్, మాస్టెక్, రినబుల్ ఎనర్జీ కూడా రిజల్ట్ రాబోతున్నాయి, వాటిని గుర్తించండి. సో ఈరోజు టెక్నికల్గా మనం అనాశ ఇవ్వడం లేదు, ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఏ టెక్నికల్ ఫండమెంట్ కూడా పనిచేయదు కాబట్టి మార్కెట్ పడుతున్నప్పుడు అన్ని షేర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు నచ్చిన ఇప్పుడు మనం చేయాల్సింది అంటే ఫండమెంటల్ షేర్స్, ఈ వార్తల్లో షేర్స్ కానీ వాటిని మనము ఫండమెంటల్ ఉన్నప్పుడు వాటిని కొద్దిగా తీసుకుని అక్యుమిలేట్ చేసుకోవడము, అది చేయడం మంచిది. సో వార్త ముగించే ముందు వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.